వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ₹5 కోసం ఆర్టీసీ బస్ ముందు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నూరు మండలం కత్తరశాల గ్రామంలో ఉడుమును పట్టి చంపి ప్రయత్నం చేసిన బర్ల కాపర్లు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఉడుముతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. తీగలతో కట్టివేయడంతో అస్వస్థకు గురైన ఉడుము. పశు వైద్యుడితో ఉడుముకు చికిత్స నిర్వహించి కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు. చెక్ చేస్తారు ఒప్పుకుంటాం. చెప్పండి, దాని ముఖం మీద కప్పే కనబడకుండా బయటకు ఉంటే పోతే చెక్ చేస్తారు. దానికి మార్క ఉండే చూసుకో. వెళ్ళిపోతాయి మనం కోరికిన వాళ్ళే బండ తీస్తారా మేము? ఆయన ₹100 ఇస్తున్న వాళ్ళే ఏం కావాలి? దొంగతనం చేసాం సార్. పెట్టేసాను బాబు, ఇలా పెట్టండి. పట్టుకొని రండి, పట్టుకొని రండి బాబు. రండి, ఒక్కొక్కరు ఒక బండి రండి బాబు, రండి రండి. దాన్ని ఏం కూర్చోండి. కనకాని వేయడము కాదు, నేను కొడుకొని పోటీ పట్టుకొని రాని అడిగి రావాలి. దాంట్లో ఉన్నావు కూర్చోవా, నువ్వు కూడా కూర్చో. అంకుల్ రామన చంద్రయ్య. ఇంకో నీ పేరేంటి?
భీమారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్ కార్యక్రమం చేపట్టిన మండల బీసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు అన్యాయాన్ని సహిస్తాం కానీ అవమానిస్తే సహించం. అగ్రకుల బీసీ ద్రోహుల్లారా, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు వెళ్లి స్టే ఇవ్వడమేంటి అని, ఇది భారతదేశ చరిత్రలో బీసీలపై అన్యాయంగా అడ్డుకుంటున్న అగ్రకులాలు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ 42% రిజర్వేషన్పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున 2 సార్లు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల బీసీ నాయకులతో కలిసి మహాధర్నా చేసి బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి నివేదిక సమర్పించి బీసీ 42% ఇస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ చట్టబద్ధంగా ఇచ్చారు. ఈ యొక్క బిల్లును ముందుకు తీసుకుపోవాలని బీసీల ఐక్య వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి 90 హక్కుల పోరాట సమితి కావచ్చు, మాల మహానాడు కావచ్చు, అన్ని కులాల మద్దతు ఈ బీసీ ఎంఆర్పిఎస్ కావచ్చు, అన్ని కులాల మద్దతు ఈ బీసీ రిజర్వేషన్కు 100% మద్దతు ఉంది. కాబట్టి దీనిని మన పాలకులు గమనించి ఈ బీసీ రిజర్వేషన్ను వెంటనే ముందుకు తీసుకుపోవాలని ఈ భీమారం మండలం నుంచి బీసీ ఐక్య నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిని ముందుకు తీసుకపోతే ఈ ఉద్యమాన్ని రోజు రోజుకు ఉద్ధృతం చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అందరూ ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మాధులాష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో FAO గ్లోబల్ సీడ్ 2 స్కేల్ కార్యక్రమంలో 3వ స్థానాన్ని సాధించారు. For example, the poultry system chickens are dying every day. How this body will decompose into the air? It was very difficult and it will cause a lot of environmental problems also. And competitors right now, we have one Nigerian company is doing the same, but they are detecting the soil temperature and also water monitoring and pH values. They are not using the vocal system. We are the first one. We are using the vocal system for poultry. And this is the market, right? You can see the global poultry market volume around so USD of 322 billions in 2023. This is the biggest market in the meat industry. Next one. In scalability, right now we want to do B2G, B2B, like we want to sell this AI farm box to the farmer. తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మెరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు ఈ సమావేశంలో ప్రసంగించిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏమన్నారంటే, దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై మన నాయకుడు జగన్ గారు క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధి చేయాలని తప్పించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనలు సరళీకృతం చేయాలని అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు. పాలన అంటే ఒక సార్థకత. దానిని నాడు వైఎస్ఆర్ గారు, ఆ తర్వాత జగన్ గారి హయాంలో చూశారు. అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో, క్యాంపుకి ఆ రోజు అటెండ్ కాలేకపోయారనో, అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకు ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది, దీనికి ఏమేమి కావాలనో నియమాలు ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిడ్గా ఉందంటే దాన్ని సవరించండి. ఆ క్రైటీరియా లేక సమయానికి రాలేకపోతే ఇమ్మీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు గమనించారు, దీంట్లోనే కాదు మిగిలిన అన్నిట్లో కూడా అదే చేసాం మనం. ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదన్నా జీతమో శాలరీ వస్తే ఎట్లా వస్తుందో, జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళ రావాల్సినవన్నీ తీసుకునే రకంగా
చేసిన ఏర్పాటు ఏదో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు బహుశా అది నా భూతం నా భవిష్యత్తు ఎప్పుడు ఇంక రాదు కూడా. వస్తే మళ్ళీ మనమే చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ, ఈ రోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి, నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి జల్లెడబట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయ్యింటే ఎలిజిబిలిటీ ఉండేవని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే, ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి, జల్లెడబట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది. ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము. ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలు ఉంటాయో వాళ్ళకు సంక్షోభం. అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపేది మీ విషయంలో, దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా. దివ్యాంగులకు పెన్షన్లు ప్రాక్టికల్గా 66 లక్షలు ఉండేది 62 లక్షలకు దించేశాడు. నువ్వు ఈ పెంచిందంతా ఇక్కడ కొట్టేస్తావి కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే, సంక్షేమ పథకాలు డెలివరీ పెడితే, చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేసి కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ, అధికారంలో ఉన్నా ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి. ఎందుకంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు కాబట్టి అట్లా లక్షల్లో తరలి వస్తున్నారు ఆయన వస్తే. అండ్ మనము అందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. మీరు కానీ అందరూ నాయకులు, కార్యకర్తలంతా. కాబట్టి ఎప్పుడు మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉన్నాం. ఆ రోజు ప్రజలకు ఎట్లా మంచి చేయాలని అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాం. ఈరోజు వీళ్ళకి ఇదిగో ఏ సమస్య వచ్చినా మేము పక్కన ఉన్నామంటున్నాం. హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ఈ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం టౌన్ 3 పరిధిలోని న్యూ బాంక్ కాలనీలో నివాళులర్పించారు. ఇటు అంత్యక్రియల్లో ఎస్ చంద్రశేఖరారెడ్డి ఐపీఎస్ మల్టీ జోన్ 1 ఐజీపీ నార్త్ తెలంగాణ హైదరాబాద్ గారు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు హాజరై పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమ యాత్రను నిర్వహించారు. అనంతరం ఐజీపీ సార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ఎన్ శ్రీ బస్వారెడ్డి, అతనుకు డీసీపీ శ్రీ రామచంద్రారావు, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ ట్రాఫిక్ సిటీసీ, సిసిఎస్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. आराम कर, पुनर्गठन फिर से भरेगा, फिर से भर. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమే యూపీ రాజధాని లఖన్పూర్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన రక్షణ మంత్రి. साथियों, ऑपरेशन सिंदूर ने ब्रह्मोस को सिर्फ एक ट्रायल से बहुत आगे ले जाकर प्रैक्टिकल प्रूफ दिया है और यही वजह है कि आज वैज्ञानिकों से लेकर सामान्य आदमी तक
बड़े शहर के लोगों से लेकर छोटे गांव के लोगों तक, पढ़े लिखे लोगों से लेकर कम पढ़े लिखे लोगों तक, सबको ब्रह्मोस की ताकत के बारे में अच्छी तरह पता है। देश को यह विश्वास है कि हमारे जो विरोधी हैं, एडवर्सरीज हैं, अब ब्रह्मोस से बच नहीं पाएंगे। यह देश को पूरा भरोसा है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है। और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించినట్లే సునీత గారిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్వస్థంగా ఉందో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా తగ్గిపోయిందో జూబ్లీ హిల్స్ ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాగంటి సునీత గారు సెట్ ఆఫ్ నామినేషన్ పత్రం వేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గోపీనాథ్ గారిని ఏ విధంగా గెలిపించినారో అదేవిధంగా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత గారిని గెలిపించమని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీజ్ చేసుకొని 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన బేరీజ్ చేసుకొని ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పెట్టిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండు అనేది అందరూ గమనించున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు. కానీ ఈరోజు గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము, వారి కుటుంబం తరఫున గోపీనాథ్ గారి వైఫ్గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా నిర్వర్తించాలనుకున్నారో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపీనాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు. నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది. అందరూ కూడా ఆశీర్వదించండి, పెద్ద ఎత్తున ఓట్లు వేయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన తీవ్రంగా కాల్చివేసిందని నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా తమకేం పట్టనట్టుగా కొందరు వ్యవహరించారని, కానిస్టేబుల్ కు తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఫోటోలు వీడియోలు తీసుకున్నారని మండిపడ్డారు. తోటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం బాధాకరమని, సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అని తెలిపారు. వీధి నిర్వహణలో దారుణ హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజురీ అయింది, అది పోలీసే కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే
ప్రభుత్వ కళాశాలల విశిష్టత గురించి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు విద్యార్థులకు తెలియజేశారు. కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న ఎంతో మంది నేడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు. తాను ప్రభుత్వ కళాశాలలోనే చదువుకొని ఎంపీ స్థాయికి వచ్చానన్నారు. గవర్నమెంట్ కళాశాలలో చదువుకుంటున్నామని విద్యార్థులు తమను తాము తక్కువగా చూసుకోకూడదని, కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలోనూ అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎంపీ బహుమతులను అందజేశారు. ఇప్పుడు సార్ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సార్కు సభాముఖంగా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు మహాగణపతిం మనసా స్మరామి. Snehalata from MPC, Senior MPC A section, second prize. Snehalata, come over here. Amir, Pargatali. Soumya Rani. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ అనేది చాలా పేరెంట్గలది. ఎందుకంటే ఈ కళాశాల నుంచి ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అయినారు. కాబట్టి ఈ కళాశాల అనేది కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది, క్రమశిక్షణగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1400 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము కలిసికట్టుగా టౌన్ కళాశాల ఖచ్చితంగా కావాలని దండోపదండాలుగా వస్తారు. కాబట్టి అడ్మిషన్స్ కూడా ఇక్కడ చాలా దొరకవు, కొంతమందిని కూడా వెనక్కి పంపించాము. కాబట్టి ఈ కళాశాల ఎంతో పేరు కలది. కాబట్టి ఈ కళాశాల కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసామని గుర్తు చేస్తాం. సందేశం ఇచ్చారు. అలాగే ఎంపీ గారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం ఈ అవకాశం అని చెప్పి మేము నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా అధ్యాపకులు అందరూ కూడా మంచిగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా అయినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. పేరు చెప్పండి. గొప్పది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టౌన్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్. అప్పట్లో మేము చదువుకున్నప్పుడు ఈ కాలేజ్ సీట్ రావడం చాలా కష్టంగా ఉండేది. ఇటువంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళంతా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారమ్మా. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వచ్చానంటే అంటే గవర్నమెంట్ కాలేజీలో చదివినంత మాత్రం మనం వెనకబడతామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దని దయచేసి. మనకి ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోకుండా మన గవర్నమెంట్ కాలేజీలో కూడా స్టాఫ్ బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంతా, మన లెక్చర్స్ అంతా ఆశామాషి లెక్చర్స్ కాదు. ఎంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయి వచ్చినటువంటి టీచర్స్ ఇక్కడ. కాబట్టి ఆ టీచర్స్ ని మనం బాగా యూజ్ఫుల్ చేసుకోవాలి. మన సబ్జెక్ట్ లో ఏమైనా మెలకలు ఉంటే కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి 1-2 సార్లు. గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాం కదా అని చెప్పేసి ఏమాత్రం చదువు మీద అశ్రద్ధ పెడతారు దయచేసి. మనం గ్రామీణ స్థాయి నుంచి వస్తున్నాం కదా. నారా లోకేష్ గారు స్వయంగా ఈ శాఖను చేపట్టారు.
అందులో భాగంగా మీరంతా బాగా చదువుకోవాలని చెప్పేసి నేను మనంతా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే మీ టీచర్స్కి అయితేనేమి, మీ తల్లిదండ్రులకి అయితేనేమి, ఎస్పెషల్లీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.